చస్తే ఏ గొడవ లేదు, పోతే ఏ బాధ లేదు. ఇలాంటి పాటలు ఏమైనా పాడుతున్నారా మీరు? జాగ్రత్తగా ఉండండి. చస్తే ఏ గొడవ లేదని కోపంలో, బాధలో, నిరాశలో చాలామంది అంటుంటారు. కానీ మన మాటలకు ఎంత విలువ ఉందో ఎప్పుడైనా గమనించారా? అరణ్యంలో ప్రయాణిస్తున్న ఇజ్రాయేల్ ప్రజలు కూడా దేవునిపై ఫిర్యాదు చేస్తూ ఈ అరణ్యంలోని చనిపోతే బాగుండేది అని పలుమార్లు మాట్లాడారు. How much longer? How must we wander in this heat? You should have left us in Egypt. ఆ మాటలు కేవలం భావోద్వేగంతో చెప్పినవే అనుకున్నారు. కానీ వారు పదే పదే అదే మాట చెప్పినప్పుడు దేవుడు ఇలా అన్నాడు, మీరు నా చెవుల్లో చెప్పిన మాటల ప్రకారమే మీకు జరుగుతుంది. Behold, the glory of the Lord appears. He will guide us through the wilderness. మనకు ఒక గొప్ప పాఠం ఉంది. కోపంలోనైనా, నిరాశలోనైనా నా జీవితం అయిపోయింది, నేను చెయ్యలేను, చచ్చిపోతే బాగుంటుంది, అటువంటి మాటలు మాట్లాడకుండా జాగ్రత్త పడాలి. Every word carries a weight, poisoning the very air we breathe. Doom is spoken. మాటలు గాలిలో కలిసిపోవు. అవి మన హృదయాన్ని, మన విశ్వాసాన్ని, మన భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. మరణము జీవమును నాలుగు అధీనంలో ఉన్నాయి. నోరు జారిన మాట జీవితాన్ని మార్చగలదు.